ఒక ప్రత్యేకమైనటువంటి హాల్ని నిర్మించి అక్కడ అనేక రకాలైనటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి చర్చలు జరగాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజున కడిపిలంకలో అది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కారణాంతరాల వల్ల అది సానుకూల పడలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఏ రకంగా దాన్ని మళ్ళీ తీసుకురావచ్చు ఆలోచన కూడా జరుగుతుంది. ఎకో టూరిజం సాధ్యం అవుతుందా? కడియానికి సంబంధించి ఎకో టూరిజం చెప్పాలో అంటే చిరంజీవి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చారు. అలాగే పిచ్చుకులంక ఇవన్నీ కలిపి కలగలిసి ఎప్పుడు నెరవేరే అవకాశం తప్పకుండా అవకాశం ఉంటుందండి. ఒక ఎకో టూరిజం సర్క్యూట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కడిపిలంకలో ఉన్నటువంటి ఈ నర్సరీలు, అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జి రాజమండ్రిలో గోదావరి మీద ఉన్నది, దాని కింద ఉన్నటువంటి బ్రిడ్జి లంక, అక్కడి నుంచి చూసుకుంటే పిచ్చుకుల లంక, ఈ సర్క్యూట్ను ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ వివిధ రకాల ఎకో టూరిజంకి సంబంధించి అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో మనం చర్చించి ఇప్పుడిప్పుడే నేను మంత్రిత్వ శాఖలో ప్రవేశించాను. దీన్ని చర్చించి ఏ రకంగా ఈ సర్క్యూట్ని తయారు చేయగలుగుతాం. ఈస్ట్ గోదావరి వస్తే ఒకే చోట టెంపుల్ టూరిజం, అదేవిధంగా హెరిటేజ్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం ఇవన్నీ కలగలిపి ఎలా చేయొచ్చు అనేటువంటి అంశం మీద కడియం నర్సరీలో రైతులు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తారో వాళ్ళకి సంబంధించిన కుమారులు కానివచ్చు చదువుకుని ఇక్కడ ఒక అనేక రకాలైనటువంటి అంటే ఒక మొక్క ద్వారా ఏడు ద్వారా మొక్కలు తయారు చేయడం, ఆన్లైన్లో పెట్టి ఇతర రీసెర్చ్ సెంటర్ దాని మీద ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కడియానికి సంబంధించిన రైతులు అంటే గత మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినటువంటి కన్నబాబు కూడా ఎక్కడ కూడా ఒక వ్యవసాయాన్ని కానీ మొక్కలు ఇలా నర్సరీలు కానీ ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏమన్నా దృష్టి తీసుకెళ్తారు? తప్పకుండా ఒక హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఏర్పడాలనేటువంటిది చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఖచ్చితంగా హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితి